తమిళనాట సరికొత్త రాజకీయం షురూ అయింది. అంకుల్ వర్సెస్ బ్రో అంటూ డిఎంకే టీవీకే మధ్య పొలిటికల్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. టీవీకే మానాడులో సీఎం స్టాలిన్ ని అంకుల్ అంటూ విజయ్ సెటైర్లు పేలిస్తే మాస్టర్ పై పోస్టర్ వార్ స్టార్ట్ చేసింది డిఎంకే. మరి ఈ పాలిటిక్స్ ఆన్ సెటైర్స్ ఎపిసోడ్ పై విజయ్ ఎలా స్పందిస్తారు? డిఎంకే పోస్టర్లపై టీవీకే రియాక్షన్ ఎలా ఉండబోతోంది? అసలు డిఎంకే పోస్టర్స్ లో ఏముంది? 4 లక్షల మంది జనం, ఈలలతో ఉప్పొంగిన అభిమానం. పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాక అది పెద్ద మీటింగ్. దీంతో మొన్నటి టీవీకే మానాడు సూపర్ సక్సెస్ అయింది. సినిమాటిక్ డైలాగులతో అభిమానులను విజయ్ ఉర్రూతలూగించారు. అలాగే డిఎంకే ప్రభుత్వంపై పంచ్ డైలాగులు, సీఎం స్టాలిన్ పై సెటర్లు వేస్తూ స్పీచ్ ని రక్తి కట్టించారు. ఇప్పుడు ఆ డైలాగులపైనే రాజకీయ రచ్చ మొదలైంది. డిఎంకే తనకు ప్రధాన రాజకీయ శత్రువన్నారు విజయ్. సీఎం స్టాలిన్ అంకుల్ అని సంబోధిస్తూ సెటైర్లు వేశారు. మహిళలపై అఘాయిత్యాలు కనపడవా అంకుల్, రైతులు, మత్స్యకారులు, ప్రభుత్వ ఉద్యోగుల రోదనలు వినపడవా అంకుల్ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అన్ని రంగాల్లో అంకుల్ ఓడిపోయారు, చాలా వరెస్ట్ అంకుల్ అంటూ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు విజయ్. ஸ்டாலின் அங்கிள், வாட் அங்கிள், இஸ் வெரி ராங் அங்கிள். நீங்க நடத்துற இந்த ஆட்சியில நேர்மை இருக்கா, நியாயம் இருக்கா, ஊழல் இல்லாம இருக்கா, சட்டம் ஒழுங்கு சரியா இருக்கா, பெண்களுக்கு பாதுகாப்பு இருக்கா, பொதுமக்களுக்கு பாதுகாப்பு இருக்கா, இயற்கை வளங்களுக்கு பாதுகாப்பு இருக்கா? சொல்லுங்க மை டியர் அங்கிள், சொல்லுங்க. இதுல வேற உங்க அப்பான்னு கூப்பிடுறாங்கன்னு வேற சொல்றீங்க. வாட் இஸ் திஸ் அங்கிள்? இஸ் வெரி வெரி ராங் அங்கிள், இஸ் வெரி வெரி ராங். அவர் கபட நாடக மூக ஸ்டாலின் அங்கிளாகவே இருந்தாலும் ஐயோ ஐயோ ஐயோ, వెరీ వెరీ ఫస్ట్ అంకిల్, వెరీ వెరీ ఫస్ట్. విజయ్ కామెంట్స్ పై డిఎంకే కౌంటర్ అటాక్ కి దిగింది. విజయ్ కి వ్యతిరేకంగా తమిళనాట పోస్టర్ వార్ షురూ చేసింది. వాట్ బ్రో, ఓవర్ చేస్తున్నావు బ్రో అంటూ పోస్టర్లతో విరుచుకుపడింది. విజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఇటు డిఎంకే నేతలు కూడా కౌంటర్లు వేస్తున్నారు. నిన్న కాక మొన్న వచ్చి నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారని పంచులు పేలుస్తున్నారు. మొత్తంగా రెండు పార్టీల మధ్య నడుస్తున్న ఈ అంకుల్ వర్సెస్ బ్రో రాజకీయం తమిళనాట ఇంట్రెస్టింగ్ గా మారింది. డిఎంకే పోస్టర్లపై టీవీకే ఎలా స్పందిస్తుంది, విజయ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.